ఆదం గయాలు ఉంది. గయా వెళ్తే ఒక పూజ, తండ్రి కానీ తల్లి కానీ లేని వాడైతే పిండ ప్రదానం చేయాలి. గయా వెళ్ళిన తర్వాత పిండాలు చేయలేదు, అప్పుడు కాశీలు నిద్ర చేసుకుని ఎక్కడే ఉండండి. గయా వెళ్తే లాభం లేదు. మరి ఎందుకు గయా వెళ్తారు? చూసేదానికి వెళ్ళాలంటే వెళ్ళి చూడు, అక్కడ ప్రేత భూమి ఉంది, డ్రైవర్. కానీ గయాకి ఒకటే పాయింట్, ఓన్లీ పిండ ప్రదానం ఉంది. మధ్యలో కాశీ ఉంది. కాశీలో ఏమిటి విశేషం? విశ్వేశ్వర అభిషేకం ఉంది. అది కూడా బడ్జెట్ లేదు పంతులు నా దగ్గరే. అప్పుడు ఒక 10 రూపాయలకి ఒక కుండ దొరుకుతుంది, గంగాజలం వేసి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతుంది. మరి గయాలు దర్శనం ఉంది, పండు కాయి ఆకు వదిలేయాలి. కాశీలు శరీరం వదిలేయాలి. మీ భగవంతులు ఇచ్చారు అంటే అభిషేకం చేయండి, లేకపోతే గంగాజలం వేయండి. కాశీలు ఏం చెయ్యాలి? ఒక 9 సంవత్సరం కాశీలు నిద్ర కావాలి. ఎంత? 9 సంవత్సరం. ఒక రాత్రి కాశీలు నిద్ర కావాలంటే, చేపలు పడుకోవాలంటే రోజుగా 1000 రూపాయలు ఉండాలి. శక్తి ఉండేవాడికి భక్తి లేదు, భక్తి ఉండేవాడికి శక్తి లేదు. పోనీ 9 సంవత్సరం అక్కర్లేదు బంధులు, 9 నెలల తల్లి గర్భంలో ఉన్నారు, 9 నెలల కాశీవాసం చేయండి. అది కూడా శక్తి లేదు. 9 రోజు చేయండి పంతులు, అదే కూడా శక్తి. 3 రాత్రి చేయండి పంతులు, అదే కూడా శక్తి లేదు. ఒక రాత్రి కాశీవాసం చేయండి. కాశీలో నిద్ర విశేషం. విశ్వేశ్వర గుడికి వెళ్ళి దర్శనం. ఆ భగవంతుడు డబ్బు ఇచ్చారు, కాశీలు కూడా పిండ ప్రదానం చేయండి, గోదానం చేయండి, దశదానం చేయండి, అన్నదానం చేయండి, భూదానం చేయండి. లేనప్పుడు విశ్వేశ్వర దర్శనం, కాశీలాక్షి అన్నపూర్ణ దర్శనం చేయండి, కాశీ అయింది. ఇది ప్రయాగం. ఈ ముఖ్యం, ఈశ్వర ముఖం ముఖ్యం. ఎక్కడ చేస్తే 3 చోట్లు చేసిన ఫలితం వస్తుంది. నోటులు కాపు వేస్తే కడుపుకు కూడా వస్తుంది, పాదాలకు కూడా. ఎక్కడ ఏమిటి విశేషం? 3 నది ఉంది, గంగా, యమున, సరస్వతి. ఈ హిందూ సనాతన ధర్మ ప్రకారంగా త్రివేణిలు స్నాన సంకల్పం చేయాలి. పంతులు గారు ఏమిటి స్నాన సంకల్పం ఏమిటి? స్నానాల ఫలితం కావాలి. అదికోసం మన ఊరు నుంచి వచ్చారు. 3000, 4000, 5000, 10,000 గడిచేబట్టి దీనికి వచ్చారు. స్నానం ఫలితం. సో స్నాన సంకల్పం చేయాలి. ఏమిటి వస్తుంది? స్నానానికి ఫలితం వస్తుంది, ఇంకేమి రాదు. అందరూ చేయవచ్చు. 2 ప్రాయశ్చిత్తం. ఒక తాంబూలం పండు, పసుపు, కుంకుమ పట్టుకొని మీ గోత్రం పేరు చెప్పి, ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం. ఈ శరీరంతో తెలిసినప్పుడు తేలినప్పుడు ఏదో పాపాలు పుణ్యాలు జరిగింది, ఆ దోషాలు పరిహారార్థము ప్రాయశ్చిత్తం అందరూ చేయొచ్చు. మీ గ్రహ శాంతి అవుతుంది. రాహు, కేతు, శని, సోమ, మంగళ, బుద్ధ గ్రహ అందరూ చేయవచ్చు. 3 కాశీగంగా అంటారు. కాశీ నుంచి నీళ్ళు పెట్టేది లేదు. ఇక్కడ గంగా నీళ్ళు పట్టుకొని మీ కొడుకు, కుమారుడు, పిల్లలు, మనవాడు, మనవడారు, అల్లుడు అందరూ పేరు చెప్పి గంగ పూజ కూడా చేయాలి. ఈ 3 పూజలు అందరూ చేయవచ్చు. తర్వాత మీ బడ్జెట్ చూడండి, పాకెట్ చూడండి. ఏటీఎం ఉంటే తండ్రి తల్లి లేనప్పుడు పిండ ప్రదానం చేయండి. ఇక్కడ పిండాలు చేస్తే 3 చోట్లు చేసిన ఫలితం వస్తుంది. కాశీ గయాలు కూడా చేసిన ఫలితం వస్తుంది. ఎందుకు? నోట్లో వేస్తున్నారు. మీ వంశంలో చచ్చిపోయిన వాళ్ళు అందరూ మీ వెనక వచ్చారు, మీకు కనపడదు. ప్రేతాత్మ. ఆడపిల్లలకి పెళ్లి కావాలంటే రోడ్ బ్రేకర్స్, ప్రేతాత్మ పట్టుకుంటారు. ఇల్లు కొనాలంటే రోడ్ బ్రేకర్స్. ఏదో వ్యాపారాలు చేస్తే గ్రహ
సరిగా ఉండదు, రేపు బాధ ఉంటుంది. కాబట్టి పిండ ప్రదానం ఈ బాధ నివారణార్థము అందరికి మోక్షం కామనయా, అందరికి పిండ ప్రదానం చేస్తే మంచిది. మీకు బడ్జెట్ అయితే పిండ ప్రదానం చేయండి. 3 పూజలు కాక 4 పూజలైంది, సందర్భం ప్రాయశ్చిత్తం గంగ పూజలు కామన్ ఉంది. పిండ ప్రదానం తండ్రి తల్లి లేనివాడికి. ఆఖరిలు భార్యాభర్తలు వచ్చారు అంటే ఇక్కడ పెళ్లి చేస్తారు, వేణి దానం.